వాట్సాప్ బచ్చాస్ ఒక సైన్స్ ఫిక్షన్ ఎడిక్ట్ కలికి చూసినప్పుడు వాడి రియాక్షన్ చాలా సీన్లకి ఇలాగే ఉంటుంది. Hey, I've seen this one. This is a classic. నాలా మీరు కూడా కొన్ని సీన్కి అలాగే ఫీల్ అయి ఉంటారు. సో అలాంటి సీన్లు కాపీ లేకుండా ఇన్స్పిరేషన్లో ఉన్న సీన్లు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ముందు మనం వకాండా దగ్గర నుంచి టెక్నాలజీ అప్పు తెచ్చుకొని వాడుకుంటున్న శంబాలా గురించి మాట్లాడుకుందాం. శంబాలాలో ఎంటర్ అయ్యే సీన్ ఎలా ఉంటుంది, ఒక కొండలోంచి దూసుకెళ్తారు కానీ అది బయట కనపడదు. కానీ అక్కడ ఒక ట్రాన్స్పరెంట్ లాంటిది ఒక బ్యారియర్ ఉంటుంది కనిపెట్టకుండా చేయడానికి. సేమ్ అలాగే వకాండాలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొక్క దింపేశారు. కాకపోతే అక్కడ ఫ్లైట్ ఉంటుంది, అక్కడ ట్రక్ ఉంది, అంతే తేడా. సేమ్ అక్కడ కూడా కొండ మధ్యలో నుంచి దూసుకెళ్తారు. ఆ సిటీ బయటకు కనపడరు కానీ అక్కడ సిటీ ఉంటుంది. ఇప్పుడు మన నారుటోలోంచి దొబ్బేసిన సీన్ గురించి మాట్లాడుకుందాం. మీరు ట్రైలర్ కానీ చూసుంటే దాంట్లో కమల్ హాసన్ గారి చుట్టూరు కొన్ని బాల్స్ తిరుగుతాయి, గాల్లో నీటిలో కూర్చుని ఉంటాడు. సిమిలర్ సీనే నారుటోలో ఒకటి ఉంటుంది. ఇలాంటి సీన్స్ని ఇన్స్పిరేషనల్ సీన్స్ అంటారు. అంటే వీటిని డైరెక్ట్ పెట్టేసుకోరు, కొద్దిగా మోడిఫై చేసి ఇంకా బాగా చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది ట్రైలర్ చూసిన చాలామందికి లైట్గా ఎప్పటికప్పుడు ఇది ఎక్కడో చూసామే అన్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది. అదే రైడర్స్. అటు ఇటుగా స్టార్ వార్స్లో విలన్స్ గార్డ్ గ్యాంగ్లా ఉంటారు. సేమ్ ఎస్టీస్ అంటే ఎస్టీస్ కాదు, కొద్దిగా మోడిఫై చేశారు. నెక్స్ట్ భూమి మీద వాటర్ లేకపోవడం, వాటర్ అంతా ఒకే చోటడం, నేల అంతా ఎడారైపోవడం. సేమ్ ఈ కాన్సెప్ట్ అటు ఇటుగా మ్యాడ్ మ్యాక్స్ సిరీస్లో ఉండే ఆ ఓల్డ్ లాగే ఉంటుంది. దీంట్లో కూడా నాకు అనిపించిన కొన్ని డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో తానే స్వయంగా చెప్పినాయి. నెక్స్ట్ ఇంకో సీన్ చెప్పి ఈ వీడియోని ముగిందాం. ఈ ఫైట్ సీన్ పర్టికులర్గా ఇది చూసుంటే లైట్గా రాగ్నరాక్లో సేమ్ ఇదే ఫైటింగ్ స్టైల్ వాడతారు, సేమ్ అలాగే కొడతారు కూడా. నేను ఈ వీడియోలో చెప్పినవి కాకుండా మీకు ఏమైనా దొరికితే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాం.